వెల్కమ్ టు క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్‌లోని ముఖ్యమైన బిట్స్ సిరీస్‌లో 145వ రోజుకి హార్టీ వెల్కమ్. ఈరోజు హిందూ పురాణాలు అనే సెగ్మెంట్‌లో గరుడ పురాణం గురించిన ముఖ్యమైన విషయాల్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇప్పటిదాకా మనం ఒకసారి సిలబస్‌ని అబ్జర్వ్ చేస్తే పురాణం దగ్గర నుంచి మనకు మత్స్య పురాణం వరకు మొత్తం 16 పురాణాలు మనము పూర్తి చేసుకున్నాం. ఈరోజు 17th వన్ గరుడ పురాణం గురించిన ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, గరుడ పురాణం గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. అంటే ఎంటర్ అవ్వడానికంటే ముందు కొన్ని విషయాలు చెప్తాను. నంబర్ 1, గరుడ పురాణం అనేది ఒక వ్యక్తిని భయపెట్టడానికి, ఒక వ్యక్తికి భయం కలిగించడానికి ఉన్నది కాదు. మనము ఒక రోడ్‌లో వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్‌లో సిగ్నల్స్ ఒస్తాయి. స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్త. సంథింగ్ ఇట్లా కర్వ్ ఉంది జాగ్రత్త. లేదా ఒక రోడ్ మీద కాస్త వర్క్స్ జరుగుతున్నాయి జాగ్రత్త అని మనకు వార్నింగ్ సిగ్నల్స్ కనపడతాయి లెఫ్ట్ సైడ్‌లో రేడియం స్టిక్కర్స్‌తో. అలాంటిదే ఈ గరుడ పురాణం. మీరు సంథింగ్ రైట్ ట్రాక్‌లో లేకపోతే ఇలా మీకు జరుగుతుంది. నెక్స్ట్ జరగబోయేది ఇదే అనేది ఒక వార్నింగ్ లాగా మీరు ఈ గరుడ పురాణాన్ని ట్రీట్ చేయండి. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే కొన్ని నేను ఈ పురాణంలో కొన్ని నేను చదివాను. సో, చాలా చాలా పవర్‌ఫుల్ గరుడ పురాణం ఇది. అంటే ఒక వ్యక్తికి సంథింగ్ ఏదైనా నేను లిమిట్ దాటుతున్నాను, నేను రైట్ ట్రాక్‌లో లేను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా రైట్ ట్రాక్‌లో ఉన్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఒకసారి ఈ యొక్క కాన్సెప్ట్‌ని అంటే ఈ గరుడ పురాణం పుస్తకాన్ని మీరు ఒకసారి చదివితే ఖచ్చితంగా మీరు ఒకవేళ రైట్ ట్రాక్‌లో ఉన్నా, లేకపోయినా ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా రైట్ ట్రాక్‌లోనే ఉంటారు. మీరు దాన్ని అసలు ఆహ్, అంటే ల్ లిమిట్‌ని అసలు మీరు క్రాస్ చేయరు. అంటే మిమ్మల్ని రైట్ ట్రాక్‌లోనే ఉంచుతుంది. అవి మీరసల రైట్ ట్రాక్ నుంచి నెక్స్ట్ నెగెటివ్‌కి మీరు వెళ్ళలేని పరిస్థితి అలా క్రియేట్ చేస్తది. సో, దానివల్ల మీరు కీర్తి ప్రతిష్టలు గాని, తర్వాత ఈ ఆహ్, చాలా అద్భుతాలు సాధిస్తారనమాట. సో, అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తది మీ మీద. అయితే వెంటనే చదవచ్చా? ఎక్కడి నుంచి చదవాలి? ఇవన్నీ క్వెషన్స్ నాకు కూడా తెలీదు. అయితే నేను పర్సనల్‌గా నాకు తెలిసిన వాళ్ళు ఆ పుస్తకం ఉంటే అక్కడికెళ్ళినప్పుడు నేను చదవడం జరిగింది. కొన్ని పాయింట్స్ మాత్రమే చదవడం జరిగింది. నేను పూర్తి కూడా చదవలేదు. సో, అక్కడక్కడక్కడక్కడక్కడ నేను నేను కాస్త ఆ పుస్తకం ఒరిజినల్ సాంస్క్రిట్ పుస్తకం నేను కాస్త దాన్ని చదవడం జరిగింది. దాని తర్వాత నేను పుస్తకాన్ని కొనుక్కుంటే ఇంట్లో వాళ్ళు సంథింగ్ ఆహ్, ఉండొచ్చా? ఉండకూడదా? ఇలాంటి అన్ని ఆలోచనలుంటాయి కదా! సో, నేనేం చేశానంటే ఆన్‌లైన్‌లో ఈ ప్రవచనాలేవైతే ఉంటాయో, ప్రవచనాల్ని నేను వినడం జరిగింది. సో, ఆ వినడం ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సో, నేను వినింది గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం ఒకటి, నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఒకటి. సో, ఆ 2 నేను వినడం జరిగింది. సో, దానివల్ల నాకు చాలా చాలా పవర్‌ఫుల్ ఇది అనిపిచ్చింది. సో, అందుకే మేబీ ఈ మాటలు మీకు ఉపయోగపడతాయనే నేను మీకు చెప్తున్నాను. సో, ఒకసారి వీలైతే ట్రై చేయండి. వినడానికి ట్రై చేయండి. ఒకవేళ మనకు చదవడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఏదైనా సరే వెళ్తున్నప్పుడు గానీ, జర్నీలో గానీ, ఏదో సంథింగ్ వర్క్ చేసుకుంటూ గానీ, ఆ ప్రవచనాలు వినడానికి ట్రై చేయండి. చాలా చాలా మిమ్మల్ని హద్దు దాటనివ్వదు. ఖచ్చితంగా మీరు రైట్ ట్రాక్‌లోనే మీరు ఉండే విధంగా మిమ్మల్ని అలా అలా క్రియేట్ చేస్తది ఆ పురాణం. సో, ఇది నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ క్వెషన్. గరుడ పురాణం రచయిత ఎవరు? మహర్షి వేదవ్యాసుడు. గరుడ పురాణం ఏ దేవుడికి అంకితమైంది? శ్రీ మహావిష్ణువు మరియు ఆయన వాహనం గరుడుడు. గరుడ పురాణం ఏ గుణానికి సంబంధించింది? సాత్విక గుణానికి. గరుడ పురాణం ప్రధాన వక్త ఎవరు? శ్రీ మహావిష్ణువు. ప్రధాన శ్రోత ఎవరు? గరుడుడు లేదా గరుత్మంతుడు. తర్వాత గరుడ పురాణంలో ప్రధాన అంశం ఏంటి? మరణానంతర జీవితం, పితృకార్యాలు మరియు పాపపుణ్య బలితాలు. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. గరుడ పురాణం అనగానే గరుత్మంతుడు చెప్పిన పురాణం కాదు. గరుత్మంతుడు విన్న పురాణం. అంటే మరి చెప్పిన వ్యక్తి ఎవరు? శ్రీ మహావిష్ణువు.
విన్న వ్యక్తి ఎవరు? గరుత్మంతుడు. గరుడ పురాణంను మరణానంతర సమయంలో ఎందుకు చదువుతారు? ఆత్మకు శాంతి కలిగించటానికి. ఈ పాయింట్ దగ్గర ఒక పాయింట్ నేను మీకు చెప్పాలండి. మరణానంతర సమయంలో అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణం కొన్ని ప్లేస్‌లో వాళ్ళు చదువుతారు. సో, ఎందుకు అంటే ఆత్మ శాంతి ఉంటుంది అని చెప్పి వాళ్ళు చదువుతారు. అయితే ఒక పాయింట్ ఏంటంటే మరణానంతర సమయంలో చదవడం మంచిదే. కానీ ఆ వ్యక్తి మరణానికంటే ముందు కూడా ఈ యొక్క మరి ఈ గరుడ పురాణంలో ఉన్న ముఖ్యమైన అంశాల్ని అతను తెలుసుకుంటే ఆహ్, ఆ వ్యక్తి జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అద్భుతంగా ఉంటది. అతను ఏ పొరపాట్లు చేయడు. సో, పొరపాటు చేయకపోతే ఆటోమేటిక్‌గా మంచి పనులే చేస్తాడు. సో, కీర్తి, ప్రతిష్టలు అతనికి ఒక వ్యక్తి ఒకరు అతనికి లేదా ఆమెకి వేలు చూపిచ్చే వాళ్ళసలు ఉండరు. అందరూ అతని గురించి లేదా ఆమె గురించి పాజిటివ్‌గానే మాడతారు. సో, ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. సో, అలా ఉంటుంది. సో, నెక్స్ట్ అంటే మరణాంతర సమయంలో చదవడం మంచిదే. కానీ అంతకంటే ముందు కూడా దాని గురించి తెలుసుకుంటే మినిమమ్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బావుంటదని నా అభిప్రాయం. గరుడ పురాణంలో యమలోకం గురించి ఎవరు వివరించారు? శ్రీ మహావిష్ణువు గరుడునికి. గరుడ పురాణం ప్రకారం ఆత్మ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడుతుంది? ప్రాణవాయువు ద్వారా. ఆత్మ ప్రయాణంలో మొదటగా ఎవరిని కలుస్తుంది? యమ దూతలను. యమలోకానికి నాయకుడు ఎవరు? యమధర్మరాజు. ఇలా ప్రక్రియ గరుడ పురాణంలో ఏమని పేర్కొన్నారు? శరీరానికి తుది మార్గం. గరుడ పురాణం ప్రకారం పితృకార్యాలు ఎందుకు చేయాలి? పితృదేవతల తృప్తి మరియు కుల రక్షణ కోసం. గరుడ పురాణంలో ఏ నది పాప నాశినిగా చెప్పబడింది? గంగా నది. గరుడ పురాణంలో నరకం గురించి వివరించబడిందా అంటే అవును. వివిధ నరకాలు మరియు వాటి యొక్క శిక్షలు వివరించబడ్డాయి. గరుడ పురాణంలో ఎన్ని నరకాలు చెప్పబడ్డాయి? 21 ప్రధాన నరకాలు. గరుడ పురాణంలో యమదూతలు ఎలా ఉంటారని చెప్పారు? భయంకరమైన రూపంలో. గరుడ పురాణంలో స్వర్గం ఎలా పొందవచ్చని చెప్పారు? సత్యం, దానం, ధర్మాచరణం ద్వారా. పాపకర్మలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి. పుణ్యకర్మలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి. నెక్స్ట్ క్వశ్చన్. మనకు గరుడ పురాణంలో ఏ వ్రతం అత్యంత పుణ్యప్రదమని చెప్పబడింది? పితృపక్ష వ్రతం. గరుడ పురాణం ప్రకారం మానవ జన్మ ఎందుకు లభిస్తుంది? పూర్వజన్మ కర్మఫలంతో. గరుడ పురాణంలో ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? అవినాశి, శాశ్వతం. తర్వాత గరుడ పురాణంలో యమధర్మరాజు ఎవరి ఆధీనంలో ఉన్నారు? శ్రీ మహావిష్ణువు ఆధీనంలో. గరుడ పురాణం ప్రకారం ఏ దానం మోక్షప్రదమని చెప్పారు? గోదానం. తర్వాత గరుడ పురాణంలో శ్రాద్ధ కార్యాలు ఎప్పుడు చేయాలని సూచించారు? అమావాస్య, పక్షం, మృత దినం. తర్వాత గరుడ పురాణంలో ఏ ఆహారం పితృలకు ఇష్టమైనదని చెప్పారు? తెలవోదకం మరియు అక్షత. తర్వాత గరుడ పురాణం ప్రకారం ఎవరు యమలోకానికి మార్గదర్శకుడు? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు ఏమి చేస్తాడు? జీవుల పాప పుణ్యాలను లెక్కిస్తాడు. గరుడ పురాణంలో మోక్షానికి మార్గం ఏమిటి? భక్తి మరియు ధర్మాచరణం. తర్వాత గరుడ పురాణంలో శివుడు ఏ రూపంలో ప్రస్తావించబడ్డాడు? రుద్ర రూపంలో. గరుడ పురాణంలో ఎవరి మహిమను ప్రధానంగా వర్ణించారు? విష్ణువు మరియు గరుడుని. ఆ గరుడ పురాణం ప్రకారం ఆ ఆత్మకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది? పాపరహిత భక్తితో జీవించినప్పుడు. గరుడ పురాణంలో ఏ యజ్ఞం పితరులకు శ్రేయస్కరమని చెప్పడం జరిగింది? శ్రాద్ధ యజ్ఞం. గరుడ పురాణం ప్రకారం శ్రాద్ధంలో ఏ వస్తువు తప్పక ఉండాలి? తిలం, నువ్వులు. గరుడ పురాణంలో యమలోకానికి ఏ నది దాటాలి అని చెప్పారు? వైతరణి నది. వైతరణి నది దాటేందుకు ఏమి అవసరమని చెప్పారు? గోదానం, చేసిన పుణ్యం. గరుడ పురాణంలో మానవుడు ఎవరిని భజించాలి అని చెప్పారు? శ్రీ మహావిష్ణువును. గరుడ పురాణంలో ఎవరు విమోచనానికి మార్గదర్శకుడు? విష్ణువు గరుడుని ద్వారా ఉపదేశించాడు. గరుడ పురాణం యొక్క తాత్పర్యం ఏమిటి? భక్తి, ధర్మం, సత్యజీవనం ఇవే మోక్షానికి మార్గాలు. సో, ఇది గరుడ పురాణానికి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్. అండ్
నేను ఈ యొక్క గరుడ పురాణం అయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మాండ పురాణం ఉంది కదా 18థ్ అది ఫైనల్ థింగ్ అది. సో, అది కూడా పూర్తయిపోయిన తర్వాత మనకు ఈ ఈ యొక్క సిలబస్‌లో బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ అని క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో, ప్లేసెస్‌కి సంబంధించి కూడా నేను కొన్ని వీడియోస్ నేను మీకు అందివ్వడం జరుగుతుంది. సో, అప్పుడు మరికొన్ని బిట్స్ మీకు అందుతాయి. అండ్ ఈ 5000 బిట్స్ అయిపోయినాయి కదా! దీనికి సంబంధించిన ఒక పీడీఎఫ్‌ని కూడా నేను రిలీజ్ చేస్తాను. అయితే ఆ పీడీఎఫ్ ఇంతకు ముందులాగా సంథింగ్ క్లమ్సీగా అలా కాకుండా సో, ఇలా గరుడ పురాణంగా వేరే, తర్వాత మత్స్య వేరే, కూర్మ వేరే, వామన వేరే అలా సెపరేట్‌గా హెడ్డింగ్స్ పెట్టి ఒక పీడీఎఫ్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, దానికోసం ఒక ఒక 4, 5 డేస్ మాకు సమయం ఇవ్వండి. నేను తప్పకుండా ఆ పీడీఎఫ్ అన్నది అప్‌డేటెడ్‌గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.